E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాంబు పేలుడు ఘటన ఆ పనులు మానుకోవాలంటూ బీజేపీపై సీఎం ఫైర్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని, మీరిచ్చినవెన్ని? బండి సంజయ్. యాదగిరిగుట్ట పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలరి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. బ్రాండ్ బెంగళూరుని బాంబు బెంగళూరుగా మార్చారని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరుగుతుందని, అవసరమైతే ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. బాంబు పేలుడు లాంటివి చిన్న ఘటనలు కావని, ఇలాంటి వాటిపై రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేయడం బీజేపీ మానుకోవాలని గట్టిగా సూచించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 రోజుల క్రితం రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్ విద్యార్థులకు కొంతమంది ఒక చిన్న వీడియో తయారు చేసి తమ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కేటీఆర్కు సామాజిక మాధ్యమంలో ఎక్స్లో విజ్ఞప్తి చేశారు. ఆ పోస్టుకు స్పందించిన కేటీఆర్, ఇప్పటికే తన షెడ్యూల్లో ఇతర కార్యక్రమాలున్నా మీకోసం కొంత సమయం తీసుకుని వస్తానని, మీ ఆహ్వానం అంత బాగా నచ్చిందంటూ స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో గడిపారు. ఏ ప్రతిపాదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు. వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మీరు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకు. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పారు, మేము చెప్పినాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా చేయరా? మీరు నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుండా 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. యాదగిరి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రభుత్వ ఆలరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రారంభించారు. 5 సంవత్సరాలపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ 1 నెల జీతం నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డ నుండి 5 ఏళ్ల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందని, ఈ పోలియో చుక్కలు పోలియో వ్యాధిని నివారిస్తుందన్నారు. మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు అంగవైకల్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు. రమేష్ ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచాల 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం. పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు 2 చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్ఢ్యంతో పాటు ఈ పోలియో కూడా నివారించడం అవుతుంది. ఇప్పటికీ పూర్తిగా 90% నివారించారు. ప్రతి సంవత్సరం మార్చి 3 తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం. కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి. అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లులకు కూడా అన్ని విధాల పౌష్టికాహారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం చాలా సంతోషం. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పుడే మా దృష్టికి ఇక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఏగాతో మాట్లాడి కూడా కరెంట్ షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తానని మాటిస్తే అది ఈ వారం 10 రోజుల్లో 10 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పల్స్ పోలియోని ప్రతి పుట్టిన బిడ్డ వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలీస్ కవాతు నిర్వహించిన పోలీస్ అధికారులు విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ కె శ్రీనివాసరావు, నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ సారథ్యంలో జగ్గైపేట ఇన్ఛార్జ్ సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈరోజు జగ్గైపేట పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలు మరియు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీసు సిబ్బందితో ప్రజల్లో ధైర్యాన్ని నింపే ఉద్దేశంతో పోలీస్ కవాతు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రధాన విధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఎస్ఐలు సూర్యభగవాన్, రాంబాబు పర్యవేక్షణలో ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. బాంబు పేలుడు ఘటన, ఆ పనులు మానుకోవాలంటూ బీజేపీపై సీఎం ఫైర్.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని, మీరిచ్చినవెన్ని? బండి సంజయ్. యాదగిరిగుట్ట పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలరి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.